పటాపటు ఉంటా. పొద్దంతా వంట గింట అంత బంద్. నైటే వండుతారా? నైటే ఇక అంటే ఈ దాడి జరిగినప్పటి నుంచి అంతే. నైట్ అంతా డే మొత్తానికి వండుతారు అంతే. పొద్దున్న తినాలి అంతే, మళ్ళీ సాయంత్రమే. అది తిన్నది ఇంత పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు ఇంత ఇస్తారు, నువ్వు సగం తిని సగం సాయంత్రం పెట్టుకో, మళ్ళీ నైట్ వండినంత మళ్ళీ అది చేసుకోవాలి. ఇప్పుడు ఈ దాడి స్టార్ట్ అయిన తర్వాత లేకుండా మనకు 3 పూటలు మంచిగా మన టిఫిన్లు ప్రశాంతంగా టైం టు టైం 7:30కి టిఫిన్. ఏం టిఫిన్లు తినేవాళ్ళు అంటే ఎక్కువ మన వయసున్న వాళ్ళకైతేనేమో టిఫిన్ లేదని చేపించుకోవచ్చు. క్యాటర్స్ దోశలు తినేదా? దోశలు ఎక్కడ ఊహకి అంత. ఇవన్నీ ఉంటాయి. ఉప్మా అంటే ఎక్కువ ఈ దొడ్డు రవ్వ ఉంటుంది చూడే, గోధుమ రవ్వ ఎక్కువ గది అంతే. గవి అటుకులు దొరుకుతాయి, చిన్న రవ్వ. ఈ 3 టిఫిన్ తప్పించి వేరేది ఉండదు. అదంతా ఈజీగా అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుంది. గాడ్స్ చేస్తారు, మాకు గాడ్స్ చేద్దరు. నాకు వచ్చే వరకు 4 గాడ్స్ ఉండేది. భోజనం మధ్యాహ్నం అన్నం, మామూలు రైస్, పప్పు, అన్నం, కూర లేదన్నా. అంటే సీజన్ పడు. ఇప్పుడు కాకరకాయలో మూలి ఉంటాం చూడు, ముల్లంగి ఏమంటారు, ముల్లంగి అదే తెల్లది కదా, తెల్లది ముల్లంగి విపరీతంగా నీకు అక్కడ ఇక తిని బోర్ వస్తా అనుకోరా అట్లా. నైట్ మళ్ళీ రైస్. ఇక మేము ఏం చేస్తుంటే మాకు రొట్టెలు చేపించుకుంటూ ఉంటాం. గాడ్స్ రొట్టెలు చేస్తారు, 2 రొట్టెలే కదా, 2 రొట్టెలు చేస్తారు పాటు కథం తినేసి. ఇప్పుడు ఎట్లా మీకు వెజిటబుల్స్, కూరగాయలు ఇవన్నీ తెస్తారు కదా, ప్రజలు తెస్తారు. ఇక వాళ్ళు అంతా ఇక అంటే ప్రజలు ఈ పార్టీ అనేది లేదు, అంత కలిసిపోవడం. అందుకే ఆ జనాలకు హ్యాండ్స్ అప్, అంతే. ఆదివాసులకి హ్యాండ్స్ అప్. మీరు వాళ్ళకి మీరు మనం ఏదో గానీ వాళ్ళకైతే హ్యాండ్స్ అప్.